హే గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అది కూడా ఇన్ 5 minutesలో. ఓకే, 5 minutesలో మీరు జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా మీరు చేయాల్సింది gmail.com ఈ యొక్క వెబ్ యూఆర్ఎల్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పేజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు రైట్ సైడ్లో టాప్లో అనేది మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి కింద కూడా క్రియేట్ అనే అకౌంట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా పర్సనల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అలా కాదు, పర్సనల్ యూస్ కాదు, వర్క్ కోసం లేదా బిజినెస్ పర్పస్ కోసం క్రియేట్ చేసినామంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఆప్షన్స్ని మనం యూస్ చేసుకొని వర్క్ లేదా బిజినెస్ ప్రాసెస్ కూడా మీరు ఈ ఈమెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను పర్సనల్ యూస్కి, అంటే మన యొక్క మెయిల్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఈమెయిల్స్ని పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మనం ఈ పర్సనల్ యూజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో నేమ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒకటి డెమో నేమ్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ నెక్స్ట్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా మీ యొక్క బర్త్డే ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సజెస్టెడ్ ఈమెయిల్ ఐడీస్ అనేది ఇక్కడ మనకు జీమెయిల్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ సజెస్ట్ చేసిన 2 ఈమెయిల్స్ ఫార్మాట్ కనుక మీకు నచ్చకపోతే కింద క్రియేట్ కస్టమ్ ఓన్ జీమెయిల్ అన్నది కదా, ఇక్కడ మీరు కస్టమ్గా మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ పక్కన క్లిక్ చేసినట్టయితే అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనకి షార్ట్ ఫామ్లో చూపించబడుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ యూజర్ నేమ్ అందుబాటులో ఉంది అంటే మనకి నెక్స్ట్ విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది. లేదు ఇన్ కేస్ ఈ జీమెయిల్ అకౌంట్ ఈ నేమ్తో మనకి ఈ యొక్క మెయిల్ అనేది అవైలబుల్ లేకపోతే డెఫినెట్గా ఇక్కడ మనకు ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ అని చూపించింది. ఇక్కడ మనకి డెఫినెట్గా నాకైతే మళ్ళీ ఫస్ట్ పేజ్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి నేను మళ్ళీ పిలిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ నా నేమ్ ప్రకారం ఒక ఈ ఈమెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అది గూగుల్ సజెస్ట్ చేసింది. తర్వాత నేను నెక్స్ట్ కొట్టినట్టయితే డెఫినెట్గా ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ఒక ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, మై ఓన్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే ఇన్ కేస్ రేపు మనము మన ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్టయితే మనము ఈ రికవరీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ యాడ్ చేసుకొని ఈ ఈమెయిల్ ఐడికి మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే ఇది మనకు బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడి ఉంది జీమెయిల్లో, లేకుంటే వేరే యాహూలో కానీ లేకుంటే వేరే ప్లాట్ఫామ్లో నాకు ఈమెయిల్ ఐడి ఉంది. ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ మనం రికవరీ ఈమెయిల్ ఐడిలో యాడ్ చేసుకున్నట్టయితే సెక్యూరిటీ పర్పస్గా ఉంటుంది. ఇన్ కేసు రేపైనా ఈ ఈమెయిల్ మనకి లాస్ట్ అయినా లేకుంటే హ్యాక్ చేసినా ఈ రికవరీ ఈమెయిల్ ఐడితో మనం మన అకౌంట్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికైతే నేను స్కిప్ అనేది కొట్టేస్తున్నాను. స్కిప్ కొట్టేసిన తర్వాత ఇక్కడ నాకు నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. వీటి మీద అగ్రీ అని క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి అకౌంట్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఇక్కడ ఈమెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ కింద మనకి ఒక చిన్న అలర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యూ కుడ్ లాస్ యాక్సెస్ టు జీమెయిల్, ఏ రికవరీ ఫోన్ విల్ హెల్ప్ యూ టు ఫార్గెట్ యువర్ పాస్వర్డ్. ఓకే, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం ఈ ఈమెయిల్ ఐడిని రికవరీ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి లేదా
ఫోన్ నంబర్ లేదా ఈ రెండు మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇది రికవరీ ఆప్షన్స్ మనకి జీమెయిల్ పదే పదే చూపిస్తుందంటే వీటితోని మన ఈ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయినా లేకుంటే పాస్వర్డ్ మనం మర్చిపోయినా ఈ రికవరీ ఆప్షన్స్లో మనం మన అకౌంట్ అనేది రీస్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఫోన్ నెంబర్ మీద మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అని క్లిక్ చేసినట్టయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రికవరీ ఫోన్ అనేది యాడ్ అవుతుంది. సో దాని పర్పస్ ఇక్కడ మనకి ఈ రికవరీ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా పాస్వర్డ్ చేంజ్, ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మెయిల్ యాక్సెస్కి డైరెక్ట్గా మనం ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అకౌంట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం జీమెయిల్ని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.